హలో నమస్తే, నా పేరు వెంకటరమణ. ప్రస్తుతం ఏలూరు జిల్లా న్యూజివీడ్ నియోజకవర్గంలో ఉన్నాము. 2029లో వైసీపీ ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ గారు సమీప అభ్యర్థి టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావు గారిపై 16,200 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. అపక్షి నుంచి వస్తున్నదా మేము ఈసారి ఎవరు వస్తారన్నా ఇక్కడ న్యూజివీడ్లో? ఎవరు వస్తారంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన మాకైతే బాగానే ఉందండి. మీకైతే బాగుంది. జనాలు ఏమనుకుంటున్నారు పథకాల గురించి? నేను బయట పెద్దగా మాట్లాడాను. మీ వరకైతే బాగుంది అంటారు? ఎవరికైతే బాగానే ఉంది. ఇక్కడ వెంకట ప్రతాప్ గారు ఎలా ఉంది? వెంకట ప్రతాప్ గారిది బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ ఆయనే వచ్చే అవకాశం ఉంది. ఆయన వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ కొన్నాళ్ళు బట్టి ఇంత ముందు ప్రభుత్వంలో ఎవరికి ఇల్లులు ఇచ్చేది లేదు. కట్టి వదిలేశారు. అవి మళ్ళీ ఎలక్షన్ టైం అప్పుడు ఈయన వచ్చారు, స్థలాలు ఇచ్చి అందరికి లోన్లు శాంక్షన్ చేసి కట్టించారు. చాలా మందికి, కొంతమంది సొంతంగా కట్టుకునే వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళు సొంతంగా కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళు నచ్చినట్టు కట్టుకుంటున్నారు. లోన్లు ఇచ్చిన వరకు కట్టిన వాళ్ళకి ప్రభుత్వం కట్టిస్తుంది. ఇంతవరకు మా ఇది వరకు ఈ ప్రభుత్వం మాకు నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? తెలియట్లే, ఏది బాగుందో ఏది బాగున్నా తెలియట్లేదా? ఏమనుకున్నారు జనాలు? ఇక్కడ టీడీపీ కలిసిన కలిసింది కదా, ఎవడిష్టం ఆడదు. ఇష్టం వాళ్ళదంటారా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మొత్తం న్యూజివీడ్ అని చెప్పాలి. నియోజకవర్గంలో వెంకట ప్రతాప్ గారు ఉన్నారు, టీడీపీ నుంచి వెంకటేశ్వరరావు ఉన్నారు, జనసేన కూడా కలిసింది టీడీపీలో. ఎలా ఉంటుంది అసలు ఇక్కడ? జనసేన టీడీపీ కలిపితే ఇళ్ళే గెలుపుతారు. జనసేన టీడీపీ గెలుస్తుందా? ఎంప్లాయ్మెంట్ బాగా లేదుగా, రోడ్లు బాగలేవుగా, వ్యవసాయం అంతా దరిద్రంగా ఉంది. డబ్బులు రైతులు ఇట్లా నెల ఈ బట్టలు నొక్కుతున్నారులే కానీ ఆ నొక్కిన దగ్గర కూడా ఏడ ఉంటున్నాయి. ఈ రేట్లు పెరిగిపోతే కరెంటు బిల్లు, నిత్యావసరాలు, కందిపప్పు 200 అయితే ఎక్కడ ఉంటున్నాయి డబ్బులు? వ్యాపారం బాగా, ఎవరు బాగా. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర ఎలా ఉంది సార్ ఈసారి జగన్ గారు వస్తారు ఇక్కడ? జగన్ గారు వస్తారంటే చెప్పేది ఏముంది కానీ ప్రజలకి ఉపయోగపడే మార్గాలు ఇచ్చే విధానం అంటున్నారు. అదే ఒకటి ఏంటంటే రైతులకు ఉపయోగపడే ఇస్తూ ఉంటే ప్రజలకి కూడా పనులు జరుగుతూ ఉంటాయి. ఇస్తా రైతు భరోసా ఉంది కదా, రైతు భరోసా ఉంది, అమ్మ ఒడి ఉంది, వైఎస్ఆర్ భరోసా లేడీస్ కి 18,000 ఇస్తున్నారు. 18,000 ఇస్తారు కానీ ఇంకా సబ్సిడీ పరంగా అండి. సబ్సిడీ పరంగా ఇస్తే మీకు ఎకరానికి ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? ఏంటి సబ్సిడీ పరంగా అంటే యంత్రాలు గానే అవంటారా రైతుకు ఉపయోగపడాయి. అది మామూలు డబ్బులు అయితే ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు కదండి. ఓకే, దాని పర్లేదు. వాళ్ళు ఎకరానికి మాకు సగటున సహార్ బ్యాంకులో 50,000 చొప్పున ఇస్తున్నారు. మాకు బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే పనులు అయితే బాగానే ఉన్నాయి కానండి, రోడ్ల పనులు ఒకటి బాగోలేదండి. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదా? కలిసింది. ఎలా ఉందంటారు? ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ తక్కువగానే ఉందండి. తక్కువగానే ఉంది. ఇక్కడ ఎక్కువ ఛాన్స్ వైసీపీగా ఉంది. వైసీపీకి. ఓకే, థ్యాంక్ యూ అండి. మేము లేపాక్షి నుంచి వస్తున్నామండి. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎవరు వస్తారు ఇక్కడ? తెలియదు అంటారా? అంటే వెంకట ప్రతాప్ గారు ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు ఇక్కడ? బాగానే ఉందా? డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు సార్, బాగానే ఉంది. బాగుందా? ఈసారి వస్తారు ఇక్కడ జగన్ గారు? రావచ్చు సార్, అదే అనుకుంటా. వెంకట ప్రతాప్ గారు ఎలా చేస్తున్నారు ఇక్కడ? రావచ్చు సార్, ఆయన కూడా బాగా రావచ్చా? ఓకే, థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగానే ఉందా? ఈసారి వస్తారు ఇక్కడ? వస్తారు. మీ ఎమ్మెల్యే గారు వెంకట ప్రతాప్ గారు వస్తారు. థ్యాంక్ యూ సార్. దుర్గాదేవి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందా? మీకు పథకాలు వచ్చినాయా? ఏమొచ్చినాయమ్మా? కాపు నేస్తం వచ్చింది. లోన్ ఇచ్చారు. సార్ మీ పేరు? మళ్ళీ జగన్ గారే వస్తారు. ఎందుకంటే ప్రతిపక్షం లేదు, ఉన్నది డమ్మీ అయింది కదా, మళ్ళీ అతనే సార్. అంటే పథకాలు ఆడవాళ్ళు మాత్రం మేము కుదిరినా కుదరకపోయినా ఆడవాళ్ళు మాత్రం కంపల్సరీ వేస్తారు. ఈ పథకాలతో కంపల్సరీ వేస్తారు.
బాగానే ఉంది. థ్యాంక్ యూ. మీరు ఏమోనండి ఎవరైనా రావచ్చు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బానే ఉంది. బాగానే ఉందా? బాగుందా? చెప్పండి సార్. బాగుంది సార్. బాగుందా? బాగుందండి. బాగుంది. మా పింఛన్ అయినా వస్తున్నాయి. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఉందమ్మా జగన్ గారి పరిపాలన బాగా ఉంది. బాగానే ఉందా? ఈసారి వస్తారా ఆయన? వస్తాను. వస్తారు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీకు? వస్తాను. వస్తున్నాయా? పద్మారావు గారు చెప్పండి. ఈసారి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉందా? సారీ జగన్ గారు. రైతు బజార్లో అద్దెలు పెరిగినాయి బాగా. రైతు బజార్లో అద్దెలు పెరిగినాయా? మరి ఇంకేంటి పథకాలు ఇస్తున్నారు కదా గవర్నమెంట్, సంక్షేమ పథకాలు అసలు రావట్లేదండి. ఏమిటి? నేను అసలు డాక్టర్ మా నియోజకవర్గంలో డాక్టర్లు వస్తున్నాండి, కడుతున్నారు, వస్తున్నాయి. ఈసారి ఓటారు వేస్తారమ్మా? మేము జగన్కేనండి. జగన్ వేస్తారు. ఓకే, ఓటు వచ్చిన కాడి నుంచి రాజశేఖర రెడ్డికి వేసే, తర్వాత జగన్ కేసు, ఇప్పుడు ఆ ఓటు కూడా జగన్. జగన్ వేస్తారు. ఓకే అమ్మ. రైతు బజార్లో అద్దెలు తగ్గియాలి, తగ్గించాలి. మరి మీ ఎమ్మెల్యే గారిని అడగండి అమ్మా. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు కదా ప్రతాప్ గారు, ఏమంటున్నారు? ఓటేసినప్పుడు అడగడమే కదా, భయం ఉంది. అదేనండి. వాళ్ళు కూడా నిలబడలేదండి. ఈసారి ఎవరు వస్తారు వీడంటే ఇప్పుడు నాయన గారు కదండి, నాయన గారి వెంకట ప్రతాప్ గారేనా? అంటే ఆయన సపోర్ట్ అనేది లేదు కదా, ఏం తేడా లేదు కదా. ఓకే, ఈవిడ అనేది ఆయనకి టీడీపీ జనసేన కలిసారు కదా, అయినా అంతే ఉండదంటారా? అంటే వ్యక్తిపరంగా ఏంటంటే ఆయన న్యూస్ టౌన్ కాబట్టి ఆయన వస్తారు. బయట వాళ్ళు అంటే మనకి అంత ఇది చేసినా చేయకపోయినా ఆయన అనేది ఒక క్యారెక్టర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మీకు లైవ్ వెళ్తుంది, పర్వాలేదు. మీరేం చేస్తారు? కాపా చదువుకుంటానండి. చదువుకుంటున్నా. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బానే ఉంటుంది. బాగానే ఉందా? మీకు వస్తున్నాయా? విద్యా దీవెన ఉంది పథకం ఉంది కదా, వస్తున్నాయా? వస్తున్నాయి. ఈసారి వస్తారా జగన్ గారు? మళ్ళీ ఈసారి వస్తారా జగన్ గారు? మళ్ళీ వస్తారండి. వస్తారా? థ్యాంక్ యూ. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బానే ఉంది, పథకాలు అవి బానే ఇస్తున్నారు, కానీ ప్రజల్లోకి వెళుతున్నాయా లేవో జాగ్రత్తగా కనిపెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, అంటే అందరికి రీచ్ అవ్వట్లేదు అంటారా? అందరికి రీచ్ అవ్వట్లేదని నా అభిప్రాయం. ఓకే, ఇవ్వడం అయితే చక్కటి పరిపాలన బానే జరుగుతుంది, పథకాలు అవి బానే ఇస్తున్నారు, కానీ ప్రజల వరకు వెళ్తున్నాయా లేదా అనేది చూసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మా మీరు ఈసారి ఎలా ఉంది ఇక్కడ? బానే ఉంది. ఈసారి వెంకట ప్రతాప్ గారు వస్తారా? మీ ఎమ్మెల్యే గారు తెలుసా పేరు? తెలుసండి. వస్తారండి. వస్తారా? టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నారు కదా, నీకు అవన్నీ తెలియదు, ఆయన అయితే వస్తారు. బాబు మీరు? ఇంకేం చెప్తాను, చూస్తున్నాం జనాల కష్టాలు చూస్తున్నాం, వస్తారని ఎలా చెప్తాం? టీడీపీ జనసేన కలిసింది కదా, కంపల్సరీగా ఆల్రెడీ రావాలి, వాళ్ళు వస్తేనే మనం ఉంటాం. అవునా? అంతే, లేకపోతే మనం కూడా తెలంగాణ వెళ్ళిపోవడమే. కంపల్సరీ. సంక్షేమ పథకాలు చాలా వస్తున్నాయి కదా, వచ్చిన ఏం సుఖం రూపాయి ఇచ్చి 5 రూపాయలు తీసుకోండి. అంటే జనాల కష్టం. బాబు గారు వస్తే అని బాబు గారు పెట్టకపోయినా బతకడానికి అవకాశం ఉంటది మనకి. ఉంటదంటారా? ఆయన పెట్టకపోయినా మనం బ్రతకడానికి అవకాశం ఉంటది. ఈ ప్రకారంగా అయితే మనం తెచ్చుకున్న ఒకంత అయితే 300 అవుతుంది, అప్పులు అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అలా అడగకూడదు అండి, అలా అడగకూడదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఐ మీన్ ఓకే, ఐ లైక్ చంద్రబాబు హియర్. సో ఎలా ఉంది అన్నారంటే, లైక్ బేసికల్ నేను హైదరాబాద్ లో ఉంటాను, సో వీకెండ్కి వచ్చినా అనమాట. అండ్ ఇఫ్ యూ కంపేర్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ట్రబుల్, బట్ ఐ లైక్ చంద్రబాబు దెన్ వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు కొన్ని మాత్రం చాలా బాగుంది. ఎలాగంటే ఇప్పుడు కరోనాలో ఉంది, చాలా మందిని సేవ్ చేశాడు ఆయన. చిచి వైసీపీ జగన్ హాస్పిటల్స్ లో కానివ్వండి, దాంట్లో విక్టిమ్ నేను ఒకడిని. కాబట్టి ఆ అనుభవం ఏంటంటే కొన్ని విషయాల్లో మాత్రం వెరీ నైస్, చాలా బాగా చేస్తున్నాడు. కానీ డబ్బులు ఇలా పనిచేస్తే ఏమవుతుందంటే దేశం అంటే రాష్ట్రం డెవలప్మెంట్ లేదు. మెయిన్గా అన్ఎంప్లాయ్ వస్తున్నారు, వాళ్ళకి ఏదన్నా దారి చూపించాలి. కొన్ని విషయాల్లో చాలా బాగా చేస్తున్నాడే తప్ప, అంటే డబ్బులు పంచడం వల్ల సోమర్థనం ఎక్కువ వస్తుందని నా ఉద్దేశం. అంటే అది క్రిటిసైజ్ చేయటం కాదు, కొన్ని బాగున్నాయి కొన్ని బాగోలేదు, బాగోలేనివి కూడా తను కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, దాన్ని ఎట్లా మాడిఫై చేస్తే ఎట్లా సేవ్ అవుతారు, లేదంటే ఎట్లా బాగుపడతారు. ప్లస్ ఏదైనా కంపెనీస్ తెస్తే ఎవడైనా
జాబులు చేసుకొని బ్రతుకుతారు. కంపెనీస్ తేకపోవటం వల్ల ఏమవుతుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. అంటే వాళ్ళు ఎక్కువ అదేమంటే నేను డబ్బులు ఇస్తున్నానుగా, వేలకు వేలు ఇస్తున్నాను, ప్రతి ఇంటికి ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు ఇవ్వాలి? నా ఉద్దేశం అప్పలంగా డబ్బులు ఎందుకు ఇవ్వాలండి? వాళ్ళకి దారి చూపించండి, వాడు బతుకుతాడు కదా. మీరున్నంతకాలం ఇస్తారు, తర్వాత వచ్చినవాడు ఇస్తాడా? వాడు ఎందుకు ఇస్తాడు? వాడు కట్ చేస్తాడు. అందుకని అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఏదన్నా బ్రతికేటట్టుగా వాడి లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండేటట్టు చూడాలి తప్ప టెంపరీగా నేను ఇస్తున్నాను, ప్రతి ఇంటికి 10,000 ఇస్తున్నాను, ప్రతి ఇంటికి 2,000 ఇస్తున్నాను అనేది అంతా జెన్యూన్ కాదేమో అని నా ఉద్దేశం. ఏదైనా అవకాశం ఉంటే అన్ఎంప్లాయీస్ ని కంపెనీస్ పెట్టాలి సార్. మెయిన్ గా ఇప్పుడు హైటెక్ సిటీ ఉన్నది, ఎన్ని కంపెనీస్ వచ్చున్నాయి అక్కడ? చాలా ఉంది. అలాగా ఇక్కడ కూడాను విజయవాడ ఏరియాలోను కానీ, లేదంటే తను ఏదో అనుకుంటున్నాడు వైజాగ్ లో కానీ ఇంకా ఎక్కడన్నా తను ఇష్టం వచ్చిన చోట మంచి కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొస్తే దాంట్లో వేల మంది సేవ్ అవుతారు. అంటే డైరెక్ట్ గా రిక్రూట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇండైరెక్ట్ గా సేవ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సార్. అంటే ఉందండి ఎంతవరకు పర్వాలేదు అంటే ఇంకా డెవలప్ అంటే ఇంకా ఆరోగ్యశ్రీ సార్ ఈ మధ్యన యాక్సెప్ట్ చేయట్లా డాక్టర్లు. హాస్పిటల్స్ లో ఏమంటున్నారంటే ముందు మీరు పే చేసేయండి, మీరేం చేయాలంటే బిల్లు పెట్టుకోండి, డ్రా చేసుకుని అంటున్నారు. బిల్లు పెడితే మాకు అంత ఈజీగా అంతే 70%, 60% ఇస్తాడే తప్ప మాకు 100% ఇవ్వరు. హాస్పిటల్స్ మాత్రం కన్సిడర్ చేయట్లేదు సార్. ఆరోగ్యశ్రీలు కొన్ని ఆరోగ్యశ్రీ ముందు మీరు పే చేసేయండి అంటున్నారు. అంటే మాకు రావట్లేదు, డబ్బులు అందట్లేదు అని అంటున్నారు సార్. అంటే క్రిటిసైజ్ కాదు ఇది యాక్చువల్ గా. అంటే ఆరోగ్యం అనేది అందరికి ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని చేస్తే ఉన్న ప్రాబ్లమ్ సమస్యలు తీరిస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ బిల్లు ఎప్పటికప్పుడు పే చేయట్లేదని వాళ్ళ గొడవ. అంటే డాక్టర్లు ఏమంటున్నారంటే ఎప్పటికప్పుడు మాకు పే చేయట్లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ నేమ్? షేక్ మహబూబ్ సుబానీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జగన్ గారు తెలుసంటే పర్లేదు కొన్ని చోట్ల, అన్ని విషయాలు కాదు కొన్ని విషయాల్లో. నూజివీడులో ఎలా ఉందండి? నూజివీడులో పర్లేదండి. పర్వాలేదంట. టీడీపీ జనసేన కలిసింది కదా, దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది నూజివీడులో? వాళ్ళకి ఫెచ్చింగ్ ఉంటుంది. ఎవరికి? తెలుగుదేశానికి, జనసేన. ఓకే సార్, మీరు ఏం చేస్తారు సార్? IIIT జాబ్. థ్యాంక్ యూ సార్. నూజివీడులో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగుందా? ఇక్కడ వెంకట ప్రతాప్ గారు ఎలా చేస్తున్నారండి? బాగా చేస్తున్నారు. సార్ వస్తారా ఆయన? వస్తారు కంపల్సరీ. వస్తారు సార్. మీ పేరు? నా పేరు నాగేశ్వర స్వామి. ఎలా ఉంది సార్ ఇక్కడ? బాగానే ఉందండి. బాగుందా? వైసీపీ వస్తాయి ఇక్కడ? వైసీపీ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉందండి. ఇక్కడ వెంకట ప్రతాప్ గారు ఎలా చేస్తారండి? బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ నెగ్గుతారు ఆయన? నెక్స్ట్ ఎలక్షన్ జనాలు టేస్ట్ అది, పీపుల్స్ టేస్ట్. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా, అవును. అని ప్రభావం ఎలా ఉంటుంది సార్? ఇంకా జనాలదే డెసిషన్ అంతా. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఓటార్కి వేస్తారు ఈసారి? తెలుగుదేశమా? ఎందుకని? వైసీపీ బాగా చేస్తుంది కదా. ఫస్ట్ నుంచి తెలుగుదేశమే. చాలా ఏమనుకున్నారు ఇక్కడ? అంతా తెలుగుదేశమే అంటున్నారు. అంతా తెలుగుదేశం అంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. బాగానే ఉందా? ఈసారి ఎవరు వేస్తారండి ఇక్కడ? జగన్ గారు రావాలండి. మరి జగన్ గారు రావాలంటారా? ఆయనతో రావాలి. టీడీపీ జనసేన కలిసింది కదా, కలిసిన వాటికి దానికే కదండి. దానికి వేస్తారు అంతేగా మరి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు ఏమోనండి, ఎవరైనా రావచ్చు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందా? బాగుందా? చెప్పండి సార్. బాగుంది సార్. బాగుందా? బాగుందండి. బాగుంది. మా పింఛన్ అవన్నీ వస్తున్నాయి. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రాంబాబు. ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ నూజివీడులో? చంద్రబాబు నాయుడు గారు వస్తారంట. చంద్రబాబు నాయుడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మరి టీడీపీ అంటున్నారు? టీడీపీ అంటే జనం మార్పు కోరుకుంటున్నారు. అంటే పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు చాలా వస్తున్నాయి కదా. ఏమి ఇచ్చినా కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు. అది జనం మార్పు కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఓటేస్తారా జగన్ గారికి? వేస్తారా? ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన?
ఏమంటే నేను మాట్లాడలేదు ఇంకా. అమ్మా మీ పేరు? ఫాతిమా అండి. ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలనలో? జగన్ గారు పిల్లలకి స్టడీ అది బాగా చేస్తున్నారని ఏం కదా, స్టడీ బాగా పిల్లల గురించి చదువు గురించి బాగా చేస్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఈసారి మళ్ళీ ఓటేస్తారు జగన్? ఏం చేశారమ్మా మీకు? మాకు ఏం చేశారు అమ్మఒడి అన్ని మంచి పనులే చేశారు. మంచి పనులే చేశారు. మేము డోరా గ్రూప్ లీడర్ అండి. అన్ని లోన్లు బాగా ఇచ్చారు, కట్టుకుంటున్నాం, అన్ని బాగా చేశారు. ఓకే థ్యాంక్ యూ అమ్మా. పర్లేదండి, బాగానే చేస్తున్నారు. బాగా చేస్తున్నారా? కాకపోతే ఉచితాలు ఎవరికి ఇవ్వకూడదు. ఉచితాలు ఎవరు ఓకే అంటారు? ఉచితాలు చేయకూడదు. ఉచితాలు చేసి సోమరిపోతులు చేసాకన్నాను జనాలకి ఏదైనా ఉపాధి కల్పించడం జరిగింది. ఫస్ట్ టీడీపీ జనసేన కలిసారు కదా, ఎఫెక్ట్ ఎంత ఉంటుంది న్యూస్ బీట్ లో? న్యూస్ లో కష్టమేనండి. టీడీపీ జనసేన కష్టం అంటారు. ఓకే థ్యాంక్ యూ అండి. ఇక్కడ న్యూస్ బీట్ లో ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు? ఎవరు వస్తారా? జగన్. జగనేనా? ఎందుకని ఏమండి అంటున్నారు, జనం అంటున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంది? టీడీపీ జనసేన కలిసి ఎలా ఉంటుంది? టీడీపీ మన పవన్ కళ్యాణ్ బాగానే ఉంటది. బాగుంటుందా? పవన్ కళ్యాణ్కి వేస్తాం ఓట్లు. పవన్ కళ్యాణ్కి వేస్తాం ఓట్లు. పవన్ కళ్యాణ్ వేస్తారా? ఓకే. ఎలా ఉంది సార్ జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? ఈసారి న్యూస్ బీట్ ఎవరు వస్తారు? నాన్నగారు వస్తారు. నాన్నగారు వస్తారు. నాన్నగారు వస్తారు. టీడీపీ జనసేన కలిసింది ఎలా ఉంటది ఇక్కడ? ఏముండదండి, మైనస్ మైనసేనా? ప్లస్ ఉండదు ఇది. ప్లస్. ఓకే థ్యాంక్ యూ అండి. ఎలా ఉందమ్మా? నాకు తెలియదండి. ఈసారి ఓటారు వేస్తారు? తెలియదండి. పింఛన్ లేదు. పింఛన్ లేదమ్మా? పింఛను తీసారు. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని ఏం చేయగలం? కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది తీసుకుంటారా? మీ పేరు? నా పేరు సతీష్ అన్న, టాటా మ్యాజిక్ మాది. ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగానే ఉంది. బాగుంది. 10,000 పడినాయి, అమ్మఒడి పడింది. ఓకే. పిల్లల ఇంట్లో అంత పర్లేదన్న. కాకపోతే ఒక రోడ్లు ఒకటి వేస్తే బాగుపడతామని మేము. ఓటైతే జగన్. థ్యాంక్ యూ అండి. వస్తారు? తెలియదు అన్న, మనకి తెలియదు అంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? టీడీపీ జనసేన కలిసారు కదా, అది ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఇక్కడ? టీడీపీ జనసేన కలిసారు కదా, తెలీదు. రాజకీయాలు తెలీదు అంటారా? రీసెంట్ గా వచ్చాను బెంగళూరు నుంచి. ఓకే థ్యాంక్ యూ. జగన్ గారి పరిపాలన బాగా ఉంది. మేము జగన్ పార్టీయే. జగన్ పార్టీ. ఓకే ఓకే. జగన్ పార్టీ. మేము ఎప్పుడు జగన్ పార్టీ. ఎప్పుడు జగన్ పార్టీ. ఎప్పుడు. ఓకే థ్యాంక్ యూ. మీ పేరేంటి? పేరు ఎలా ఉంది సార్ న్యూస్ బీట్? ఎవరు వస్తారనుకున్నారు? ఏమన్నా మాది లోకల్ కాదు, వీళ్ళందరూ లోకల్. అవును, జగన్ పరిపాలన ఎలా ఉంది? ఆనంద్ ప్రస్తుతానికి బాగా ఉంది. రోడ్లు ఏం బాగాలేదు. రోడ్లు అక్కడికి వెళ్ళండి సార్, మాది ఇక్కడ కాదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? ఇక్కడ లోకల్ ప్రతాప్ గారు ఎలా చేస్తున్నారు? అదే విలేజ్. అదే మీ నియోజకవర్గం ఏంటి? నూజివీడే కదా, ఎమ్మెల్యే అందరు కూడా కదా. ప్రతాప్ గారు ఎలా చేస్తారు ఇక్కడ? బాగా చేస్తారు. టీడీపీ జనసేన కలిసింది, ఆ ప్రభావం ఎంత ఉంటుంది? నూజివీడులో అంతే ఎక్కువ ఉండదు అనుకుంటున్నారు. ఎక్కువే ఉండదు అంటారు. థ్యాంక్ యూ సార్. ఎవరు వస్తారు న్యూజివీడ్లో? నూజివీడు వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తారు. ఎందుకంటే ఆయన మంచిగా నూజివీడికి ఎప్పటి నుంచో అధికారంలోకి రాకముందు నుంచి కూడా మంచి ఇది ఉందండి. ఆయన వర్కరు నూజివీడిని డెవలప్ చేశాడు ఆయన. ఓకే. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది కదండి, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? ఈ కొద్దిగా కన్ఫ్యూజింగ్ విషయమేనండి ఇది. టఫ్ ఫైట్ అంటారా? అంత తప్పేం అవ్వదు కానీ ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రతాప్ నారాయణ గారు మంచి పని చేశారు. జగన్ గారు ఇది కూడా సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడా బాగానే ఇది అవుతున్నాయండి. ఇక్కడ బాగానే ఇది అవుతుంది. మీ పేరు సార్? నా పేరు కిషోర్ అండి. థ్యాంక్ యూ సార్. పరిపాలన జగన్ పరిపాలన మాకు అసలు ఏం బాగోలేదండి. నూజివీడు ఎవరు వస్తారు? సారీ, ముద్ర వెంకటేశ్వర వస్తాయండి. వెంకటేశ్వర గారు వస్తారా? టీడీపీనా? టీడీపీ జనసేన కలిసారు కదా, ఎలా ఉంటది ప్రభావం? బాగుంటదండి. బాగుంటది. థ్యాంక్ యూ సార్. ఓకే. గుడ్ సార్. గుడ్డా? ఇక్కడ వెంకట ప్రతాప్ గారు ఎలా ఉన్నది, ఎలా చేస్తున్నారు? మంచిగా చేస్తున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉండే ఎఫెక్ట్ ఎలా ఉంటది? మేబీ ఎఫెక్ట్ ఉండొచ్చు.
థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందంటే ఒక పక్కన ఇచ్చినట్టు ఇస్తున్నాడు, బాగానే తీసుకున్నాడు ఏం ఇస్తున్నారు, ఏం తీసుకుంటున్నారు? ఇస్తున్నారు ఆటోలకి డబ్బులు బాగానే వేసాడు, అమ్మఒడి అంటున్నాడు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడన్నా ముందు వేసుకుంటేనేమో ముందేమో నాసు రకం ముందు, మళ్ళీ మొన్న 20 పెంచాడు. నువ్వు చెట్టు సబ్ పెట్టారని ఒక 20 రూపాయలు పెంచారు అన్నది. ముందేమో క్వాలిటీ ముందు కాదు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు తాగితే ఎప్పుడైనా వారంలో ఒక రోజునే వేస్తాం, ఆదివారం వస్తుంది అయితే ముందు ఒకటి నాచురకం ముందు ఒకటి. రోడ్లు అయితే అద్భుతంగా ఉన్నాయి బాగా, డబ్బులు అయితే బాగానే వేస్తున్నారు. వేస్తాం ఆటోగా నో పార్కింగ్ ఆపామనుకోండి, ఒక్కరి కేసు కొట్టేస్తున్నారు. టీడీపీ జనసేన కలిసి కదా, బాగానే ఉంటది అనుకుంటున్నాను. మీ పేరు? మీ పేరు? ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ? ఈసారి ఎమ్మెల్యే వాళ్ళు ఇస్తే అలాగండి. ఎమ్మెల్యే ఏ పార్టీ వస్తా అంటున్నారు? టీడీపీ వద్దండి. టీడీపీ వస్తుంది. ఎందుకని? ప్రభుత్వం పథకాలు నచ్చగా చాలా సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదండి. వచ్చినా గానీ నచ్చట్లేదా? నచ్చట్ల రేట్లు ఎక్కువైపోయినాయి బాగా. రేట్లు మందు రేట్లు ఎక్కువైపోయినాయా? సరే అండి, థ్యాంక్ యూ. ఈసారి ఇక్కడ టీడీపీ జనసేన కలిసారు కదా, ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా? టఫ్ ఫైట్ ఉంటుందా లేకపోతే ఈజీగా వైసీపీ వచ్చేది? ఈసారి వైసీపీ కష్టమే. ఇక్కడ ప్రతాప్ గారు బాగా చేస్తున్నారులే కదండి. ఇప్పటి వరకు కూడా దాదాపుగా సంవత్సరం పాటు ఈ ముస్లింపేట తిరుగు రూట్ లో రోడ్లు పోయినాయి, చాలా కిలోమీటర్ దాకా రోడ్లు పోయినాయి. అయితే మన జగన్ గారు వచ్చినప్పుడు వేసారు అవి. ఇంతకుముందు దాకా పట్టించిన నాదులు లేడు. ఆయన వస్తానన్నప్పుడు 4 ముందు మాత్రం వచ్చి చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా కొద్దిగా ఉన్నాయి రోడ్లు, కొద్దిగా చేసిన ఉన్నాయి, అవి చేయలేదు ఇంకా. ఆయన వస్తున్నప్పుడు గుర్తొస్తాయి రోడ్లు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ఎట్టే ఉన్నాయి లేదు అంటే సంక్షేమ పథకాలు మీకు అందట్లేదా? అందుతున్నాయా? అది రావట్లేదు కదా, 15,000 ఏమో మరి ఆపేశారు. ఫీజు కూడా ఇంకా 52,000 ఇంకా కట్టాలి. పిల్లలది బీటెక్ రాలేదా? అడగలేదు మీరు ఎమ్మెల్యే గారిని? మాది అక్కడ సార్ కనవరమా?